రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో పిహెచ్సిల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనందరి ఆకాంక్షాన్ని గుర్తు చేశారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని, ఆరోగ్యం కాపాడుకోవడం అతి ముఖ్యమని సూచించారు. దక్షిణాదిలో జనాభా ప్రకారంగా తగ్గుతోందని, యూపీ, బీహార్ వల్లే జనాభా బ్యాలెన్స్ అవుతుందన్నారు. ఎస్టాబ్లిష్ చేస్తాం. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కలు చేశారు. కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి 2 చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీ మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ స్టేట్స్. మనది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ, యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం.